హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఇవాళ ఏంటంటే బీరకాయ తీయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా తొందరగా కూడా అయిపోయిద్ది కూర అనమాట. సరే, మనం ఫాస్ట్ గా కూడా వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా చాలా స్పీడ్ గా అయిపోయిద్ది. కానీ మళ్ళీ అది కూడా కాకుండా మంచిగా పీచు పదార్థం కదండి. ఆ, చాలా హెల్దీ ఫుడ్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ధనియాలు కొంచెం, కొబ్బరి కొంచెం, కొంచెం అల్లము, కొద్దిగా జీలకర్ర, కొంచెం చిన్నుల్లిపాయలు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, పోపు దినుసులు, చిన్నుల్లిపాయ, యా ఒకటి వచ్చేసి, ఒకటి కానీ రెండు కానీ ఎండుమిరపకాయలు ఉంటాయి కదా అవి. ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నా, ఒకటైతే ఆనియన్ తీసుకున్నాను, ఒక బీరకాయ అంటే ముక్కలు అనమాట రెండు. ఇంకా పోతే ఒక చిన్నవి రెండు టమోటా కాయలు అయితే తీసుకున్నాను అనమాట. ఇలా తీసేసుకున్నాను. టమోటాలని, బీరకాయలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్ మొత్తం కట్ చేసుకుందాం అనమాట. కట్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇవాళ కట్ల పొయ్యి మీద చేస్తున్నాను. ఆల్రెడీ మాకు కట్ల పొయ్యి మీదకి చేయడానికి సపరేట్ గా గిన్నెలు అయితే సపరేట్ గా ఉంటాయి. ఇంకా అందుకనేసి నేనైతే కట్ల పొయ్యి మీద చేస్తున్నాను. ఇంకా కరివేపాకు, ఎండుమిరపకాయ, పోపు దినుసులు, ఇంకా రెండు మూడు చిన్నుల్లిపాయలు అంటే తొక్కతోటే దంచి పెట్టేశాను అనమాట, ఊరగట్లాగా. తర్వాత ఆనియన్ తీసుకున్నాను కాబట్టి ఆనియన్ వేసేసి, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి ఇవి కూడా వేసేసి వేగిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ టమోటా, బీరకాయని కూడా కట్ చేసుకొని అవి కూడా అందులోనే వేసేసి ఇట్లా వేగిస్తున్నాను అనమాట. నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, రిలేటివ్స్ కి అందరైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా తొందరగా వేగడానికి ఏం చేస్తాం, మనము ఉప్పు వేస్తాం. ఫస్ట్ ఉప్పు వేసి కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి, ఇంకా అంటే ముందుగా మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఇంకా కారం సరిపోదు కానీ సరిపోకుండానే వేసాను అనమాట నేను. కానీ మళ్ళీ కొంచెం పైన కానీ కారంగా వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ కూర. కానీ ఏదైనా సరే కొంచెం పచ్చిమిరపకాయ కారం కానీ తగిలితే ఆ టేస్టే వేరనమాట. ఇంకా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ పోసేసి మూత పెట్టేసి వచ్చాను. ఇంకా తర్వాత నేనేం చేస్తానంటే రోడ్ల దగ్గరికి వచ్చేసాను. రోల్ ఆల్రెడీ నేను కడిగి పెట్టేశాను అనమాట. జీలకర్ర, ధనియాలు అయితే వేసేసి గబగబా దంచేస్తున్నాను. ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది అందుకనేసాను అనమాట. సరే ఫ్రెండ్స్, మీరు కానీ ఖచ్చితంగా ఈ కూరని ట్రై చేయండి, మీకు నచ్చిద్ది అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొబ్బరి ఉంది కదా, ఆ కొబ్బరిని కూడా వేసేసి దంచేసుకొని, నెక్స్ట్ అల్లం కొంచెమే తీసుకున్నాను నేను, అంటే కూరకు మోయినంగా ఉంది కదా అనేసి ఇంకా అల్లాన్ని కూడా వేసేసి దంచేసుకున్నాను. అవి రెండు మెదిగిన తర్వాత ఇంకా చున్నులపాయలు ఉంటాయి కదా, ఆ చున్నులపాయలు కూడా తీసేసుకొని అవి కూడా దంచేసుకోవాలి. ఇట్లా మెత్తగా మొత్తం దంచేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా చూడండి, చున్నులపాయలు తొక్క తీయకుండానే వేసుకోండి. ఎందుకంటే తొక్క తీసేది అంత అనిపించదు. నేనైతే ఎప్పుడు తీయను అనమాట. ఏమో మా అమ్మ వాళ్ళ కానీ, మా అమ్మమ్మ వాళ్ళ కానీ, మా పెద్ద వాళ్ళందరూ అలానే చేసేవాళ్ళు, నేను అలానే చేసేస్తున్నాను అనమాట. ఇంకా మసాలా రెడీ అయిపోయింది కానీ ఇంకా వచ్చేసాను పొయ్యి దగ్గరికి. ఇంక ఇట్లాగా బాగా చూడండి పొగలు ఎట్లా వస్తుందో. మనకి గ్యాస్ మీద అయినా కూడా ఇంత ఫాస్ట్ గా కూర కాదు. నాకైతే కట్ల పొయ్యి మీద చాలా చాలా తొందరగా అయిపోయింది. ఎక్కువసేపు నేను కట్ల పొయ్యి మీద చేస్తానన్నమాట. నాకు అదే కూర్చొని చేయడం చాలా చాలా ఇష్టం ఇట్లానే. ఓకేనా? ఇంకా మసాలా వేసేసి కలిపెట్టేసి గిన్నెలో తోడేసేసి ఇంకా కొత్తిమీర వేసేస్తే ఇంకా బీరకాయ తీగ కూడా అయిపోయినట్లే. నా వీడియో కానీ చూసాను ప్రతి ఒక్కళ్ళండి, ప్లీజ్ అండి లైక్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా నాకు సపోర్ట్ చేయాలనేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా చేయమని కూడా నేను కోరుకుంటున్నాను అనమాట. నా వీడియోస్ అయితే బాగా ఇప్పుడు లైక్ చేస్తున్నారు. అంత ముందు ఉంటే బాగా వ్యూస్ రాలేదు, ఇప్పుడైతే మాత్రం చాలా మంది చేస్తున్నారు. కానీ కింద లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు అనమాట. లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చిద్దని అయితే నేనైతే ఆశిస్తున్నాను. మీరు కానీ నా గురించి కానీ తెలుసుకోవాలి అనేసి కానీ అనుకుంటే మాత్రం కింద నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా గురించి మీకు సపరేట్ గా వీడియో తీసి మీకు చెప్తాను అనమాట.